హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా ఛానల్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఇప్పుడు మనకు నచ్చిన మాసం ఆషాఢ మాసం. చీరలంటే ఆషాఢ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా! ఆషాఢ మాసం వచ్చేసింది. ఆల్రెడీగా అయిపోవస్తుంది గూడంగా. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలా షాపుల్లో ముఖ్యంగా చీరల షాపుల్లో మంచి మంచి ఆఫర్‌లు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఈరోజు ఆషాఢం సేల్‌లో చీరలు కొనేటప్పుడు ఏం చూసుకోవాలి? ఎలాంటి ఆఫర్‌లు వస్తాయి? అనే విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఆషాఢం సేల్ అంటే ఏంటి? ఆషాఢ సమయంలో చాలా వ్యాపారస్తులు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆఫర్‌లు పెడుతూ ఉంటారు. చీరలు కొనాలనుకునే వారు ఇది మంచి అవకాశం అని చాలా చాలా కొనేస్తూ ఉంటారు. 1 ఇయర్ వరకు సరిపడే చీరలు డైలీ యూజ్‌వి గానివ్వండి, పార్టీ వేర్‌వి గానివ్వండి కొంటూ ఉంటారు. కానీ అయితే ఆఫర్ అని చెప్పగానే వెంటనే కొనకుండా ముందుగా చీర క్వాలిటీ, క్లాత్ బార్డర్ డిజైన్ ఇవన్నీ ఒకసారి మనం చూసుకొని కొంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఇంకా చీరలు కొనేటప్పుడు ఏం చూడాలి అంటే ముందుగా చీర క్లాత్ ఎలా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే 4000 చీర, 5000 చీర అయినా అలాగే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 5, 600 చీర అయినా అలాగే ఉంటుంది. కొన్ని మోడల్స్ అలా వస్తున్నాయన్నమాట. అందుకే చూసుకొని ఒకసారి తీసుకుంటే మంచిది. చీర నచ్చితే అందులో చాలా ఈ మధ్యలో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. చీర నచ్చిందని తీసేసుకుంటాం. ఇంటికొచ్చిన తర్వాత నాకు అలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. చీరలో బ్లౌజ్ కూడా ఉండదు ఒక్కొక్క చీరలో. కానీ చూసుకోవాలి. అలా అందరికీ జరగదులేండి. ఎప్పుడో ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. అది. తర్వాత మనం వాష్ చేస్తే కలర్ ఉంటుందా లేదా అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది కూడా మనకు చాలా ముఖ్యము. ఇంకా మనం ఆషాఢం సేల్‌లో ఏ చీరలు తీసుకోవచ్చు అంటే డైలీ యూజ్‌వి అయితే తీసుకోవచ్చండి. ఆషాఢం సేల్‌లో అయితే డైలీ యూజ్ చీరలు చాలా చాలా తక్కువ రేట్‌లో దొరుకుతాయి మనకు. 1 ఇయర్ వరకు సరిపడే చీరలు ఎన్ని పడతాయో ఒక 8, 10 ఒకసారి తీసేసుకున్నాం అనుకోండి మనకు 1 ఇయర్ వరకు టెన్షన్ ఉండదు. డైలీ చీరలు, కాటన్ శారీసు ఇలా కొన్ని చీరలు తీసుకుంటే మనకు తక్కువ బడ్జెట్‌లో వస్తాయి. మనకు చాలా మంచిగా వర్క్ అవుతాయన్నమాట. ఎంత ఉతికినా గానీ, ఏం చేసినా గానీ ఖరాబ్ కావన్నమాట. అందుకే డైలీ యూజ్ చీరలు చాలా బెస్ట్ ఆఫర్‌లో. కొంచెం పట్టు చీరలంటే చూసుకోవాలి. ఎందుకంటే ఆఫర్ అంటే ఎక్కడైనా మరి చాలా రోజుల చీరలు ఉంటాయా ఏందా అనేది మనకు తెలియదు కదా! పట్టు చీరలంటే కొంచెం ఫ్రెష్‌గా కొనుక్కోవడమే బెస్ట్. ఎందుకంటే వేలు వేలు పెట్టి కొంటాం కాబట్టి మంచి ఫ్రెష్‌గానే కొనుక్కోవాలి. డైలీ యూజ్ చీరలంటే ఓకే పర్వాలేదు. ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఆఫర్ ఉందంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇంకా 4 చీరలు పడి ఉంటాయిలే అని కొనేస్తూ ఉంటాము. అలా కాకుండా మనకు నచ్చినవి, మనకు ఉపయోగపడేవి మాత్రమే తీసుకుంటే మనకి యూజ్ అవుతాయి. మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. అంతే కదా! మీకు ఆషాఢం సేల్‌లో ఏ రకమైన చీరలు నచ్చుతాయో కామెంట్ అయితే చేయండి. కాటన్ చీరలా, సిల్క్ చీరలా, జార్జెట్ చీరలా, డైలీ వేర్ శారీసా ఏవి నచ్చుతాయో అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. నేనైతే శారీస్ ఒక 2 శారీస్ అయితే తీసుకుందామని వెళ్ళాననమాట. అక్కడైతే వైభవ్ షాపింగ్ మాల్, సీఎంఆర్, మంగళ్య 3 తిరిగాము. అన్నిట్లా బాగానే అనిపించినాయి. ఎందుకో తెలియదు ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు వైభవంలోనే సెట్ అయిపోతాయి శారీస్. అన్నీ తిరిగి తిరిగి లాస్ట్‌కి వైభవంలో శారీస్ తీసుకున్నాము. తర్వాత మా ఫ్రెండ్‌కి మొక్కు పుడక లేదని చెప్పేసి అక్కడైతే మెయింది. మొక్కు పుడకలు కుడుతున్నారు. సర్లే ఒకసారి కుట్టించుకుందాం అంటే, అమ్మో నేను రాను అంది. సర్లే పర్లేదు ఒకసారి రా అని నేనైతే తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. తనైతే ముక్కు పుడక కుట్టించుకుందనమాట. తనకు చిన్నప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఈ మధ్యలో అయితే ముక్కు పుడక కనిపియలేదు. అలా వద్దు ఉండొద్దు రా అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి మొక్కు కుట్టించాననమాట. మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. కొత్త ముక్కు పుడక అయితే తను కుట్టించుకుందనమాట. నొప్పి నొప్పి అని అరుస్తూ ఉంది. చాలా నవ్వుకున్నామనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మనకు కుట్టిస్తారు కానీ ఏంటో తెలియదు. ఆడుతూ పాడుతూ అన్నీ గడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత కుట్టించుకోవాలన్నా ఏదైనా చిన్న పెయిన్ అయినా భరించుకోలేం కదా! ఎందుకంటే మన స్కిన్ అనేది ముదిరిపోతుంది కాబట్టి కొంచెం నొప్పిగానే ఉంటుంది. కానీ ముక్కు పుడక ఉంటే చాలా బాగా అనిపించింది కదా! ఆడవాళ్ళకు ముక్కు పుడక ఉంటే చాలా అందంగా ఉంటుంది. మీరేమంటారు? మేమైతే అన్ని షాపులు తిరిగామండి. వైభవం షాపింగ్ మాల్, సీఎంఆర్, మాంగళ్య తిరిగి తిరిగి మళ్ళీ వైభవం షాపింగ్‌కి వచ్చేసి అక్కడైతే శారీస్ తీసుకున్నాననమాట. 2 శారీస్ తీసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. నచ్చిందా వీడియో?
నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని మీరు ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ మరి.